హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్. ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. రేపే అంటే ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాదుల పోరు, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. నిజానికి టీమిండియా తన ఫస్ట్ మ్యాచ్లో నమీబియాపై భారీ విజయం సాధించింది. పైకి చూడటానికి అంతా బాగున్నట్టే కనిపిస్తోంది. కానీ ఆ గెలుపు వెనుక టీమిండియా మేనేజ్మెంట్ను నిద్రపోనివ్వని 3 పెద్ద సమస్యలు అంటే మేజర్ కన్సర్న్స్ దాగున్నాయి. మరోవైపు పాకిస్తాన్ కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ప్రెస్ మీట్లో షేక్ హ్యాండ్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే వీటన్నింటికంటే ముందు అసలు రేపు మ్యాచ్ జరుగుతుందా లేదా వర్షం పడుతుందా అనే టెన్షన్ ఫ్యాన్స్లో ఉంది. వెదర్ రిపోర్టేంటి, టీమిండియా టెన్షన్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముందుగా వెదర్ అప్డేట్ చూద్దాం. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం దగ్గర రేపు వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెయిన్ ప్రెడిక్షన్. వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం మ్యాచ్ జరిగే రోజు మధ్యాహ్నం వరకు 70% నుంచి 80% వర్షం పడే ఛాన్సుంది. అయితే శుభవార్త ఏంటంటే మ్యాచ్ సమయానికి రాత్రి 7 గంటలకు వర్షం తగ్గుముఖం పట్టి కేవలం 13% నుంచి 25% ఛాన్స్ మాత్రమే ఉంటుందని అంచనా. కానీ చెదురుమదురు జల్లులు అంటే స్కాటర్డ్ థండర్స్టార్మ్స్ పడే ప్రమాదం లేకపోలేదు. నో రిజర్వ్ డే. ఈ గ్రూప్ స్టేజ్ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే 2 జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. డ్రైనేజ్ సిస్టమ్. అయితే ప్రేమదాస స్టేడియంలో వరల్డ్ క్లాస్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పేస్తారు కాబట్టి వర్షం ఆగిన 20 మినిట్స్లోనే మ్యాచ్ మళ్లీ స్టార్ట్ చేయొచ్చు. సో మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ఛాన్స్ తక్కువ, కానీ ఓవర్లు కుదించే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే నమీబియా మీద మనం గెలిచి ఉండొచ్చు, కానీ ఆ మ్యాచ్ మన టీంలోని 3 ప్రధాన లోపాలు బయటపెట్టింది. రేపు పాకిస్తాన్తో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్లో ఈ తప్పులు రిపీట్ అయితే మాత్రం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. 1. స్పిన్ స్ట్రగల్ ఇన్ మిడిల్ ఓవర్స్. మొదటి సమస్య స్పిన్ను ఎదుర్కోవడంలో మన బ్యాటర్ల తడబాటు. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ కేవలం 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఒక పార్ట్ టైం స్పిన్నర్కే మన వాళ్లు ఇలా వికెట్లు సమర్పించుకుంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న క్వాలిటీ స్పిన్నర్లను కొలంబో పిచ్పై ఎలా ఎదుర్కొంటారు? పైగా వర్షం పడితే పిచ్ స్పిన్నర్లకు ఇంకాస్త ఎక్కువగా సహకరించే అవకాశముంది. 2. డెత్ ఓవర్స్ ఫెయిల్యూర్. రెండో సమస్య డెత్ ఓవర్ల వైఫల్యం. నమీబియా మ్యాచ్లో 16 ఓవర్ల వరకు 184 రన్స్ చేసిన ఇండియా చివరి 4 ఓవర్లో చేసింది కేవలం 25 పరుగులు మాత్రమే. పైగా 5 వికెట్లు కోల్పోయింది. రింకు సింగ్, శివం దూబే లాంటి ఫినిషర్లు ఆశించిన రేంజ్లో ఫినిషింగ్ ఇవ్వలేకపోయారు. పెద్ద మ్యాచ్లలో ఆఖరి 20-30 పరుగులే గెలుపును డిసైడ్ చేస్తాయి. 3. అర్ష్దీప్ సింగ్స్ ఫామ్. ఇక మూడోది మరియు అత్యంత ముఖ్యమైనది పేసర్ అర్ష్దీప్ సింగ్ ఫామ్. నమీబియాపై 3 ఓవర్లు వేసిన అర్ష్దీప్ ఒక్క వికెట్ కూడా తీయకుండా 36 పరుగులు ఇచ్చేశాడు. బాబర్ ఆజం, రిజ్వాన్ లాంటి ఓపెనర్లను ఆతాలంటే బూమ్రాకి సపోర్ట్ చాలా అవసరం. అర్ష్దీప్ ఇలాగే బౌలింగ్ చేస్తే పాక్కి అడ్వాంటేజ్ అవుతుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ 3 విషయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిందే. ఇక మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మ్యాచ్కు ముందు ప్రెస్ మీట్లో చాలా బోల్డ్ కామెంట్స్ చేశాడు. ద హ్యాండ్షేక్ కాంట్రవర్సీ. మామూలుగా ఇండియా పాక్ మ్యాచ్ అంటేనే యుద్ధంలా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనల వల్ల టీమిండియా నో హ్యాండ్షేక్ పాలసీని పాటిస్తోందని వార్తలొస్తున్నాయి. దీనిపై సల్మాన్ రియాక్ట్ అవుతూ, మేము అనవసరమైన వివాదాలు కోరుకోవట్లేదు, ఆటను ఆటలాగే చూడాలి, గ్రౌండ్లో పోటీ ఉన్నా ప్లేయర్స్ మధ్య కరచాలనాలు అంటే హ్యాండ్షేక్స్ మరియు గౌరవం ఉండాలని కోరుకుంటున్నాం అని చెప్పాడు. టాస్ లేదా లక్ కాదు, మంచి క్రికెట్ ఆడిన వాళ్లే గెలుస్తారని సల్మాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఆన్ ఉస్మాన్ తారిక్స్ యాక్షన్. అలాగే పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ మీద వస్తున్న విమర్శలకు కూడా సల్మాన్ చెక్ పెట్టాడు. ఉస్మాన్ యాక్షన్ను ఐసీసీ ఎప్పుడూ క్లియర్ చేసింది. అనవసరంగా ఇండియన్ టీం దీనిపై హైప్ క్రియేట్ చేస్తోంది. మా బౌలర్ దానికి ప్రభావితం కాడు అని గట్టిగా చెప్పాడు. సో ఫ్రెండ్స్, సీన్ కట్ చేస్తే ఒకవైపు టీమిండియా తన లోపాలను సరిదిద్దుకునే పనిలో ఉంటే మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సైకలాజికల్ గేమ్ స్టార్ట్ చేశాడు. కొలంబో పిచ్ స్పిన్కి అనుకూలం కాబట్టి మన బ్యాటర్లు ఎరాస్మస్ దగ్గర పడిన ఇబ్బందిని పాక్ స్పిన్నర్ల దగ్గర పడకూడదని కోరుకుందాం. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే పాయింట్లు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అది టోర్నీలో ముందు ముందు ఇబ్బందిగా మారచ్చు. మీరేమంటారు? వర్షం పడితే మ్యాచ్ ఎవరికి అడ్వాంటేజ్? అర్ష్దీప్ సింగ్ ప్లేస్లో వేరే బౌలర్ని ట్రై చేయాలా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపటి బిగ్ మ్యాచ్ వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.